నైట్ టైంలో పద్మనాభ స్వామి టెంపుల్ వ్యూ ఇలా ఉంటుంది. డే టైంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది క్రౌడ్ వచ్చేసి, నైట్ టైంలో చాలా తక్కువ. ఎందుకంటే టైమింగ్ వచ్చేసి 7:30 to 8 o'clock క్లోజ్ లాస్ట్ దర్శనం. అది ఎందుకో అర్థం కావట్లేదు, ఎర్లీగా క్లోజ్ చేస్తున్నారు. ఈ టైమింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ టెంపుల్లో. 1 hour ఒకసారి ఒక 20 minutes బ్రేక్ తీసుకుంటున్నారు. దేనికోసం అనేది అర్థం కాలేదు. 7:30కి క్లోజ్. మనం దర్శనాలకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ ట్రెడిషనల్లోనే వెళ్ళాలి. పంచ వేసుకొని వెళ్తేనే వాళ్ళు కంపల్సరీ అలౌ చేస్తారు, లేదంటే లేదు దర్శనానికి. లేడీస్ వచ్చేసి మ్యాండేటరీ శారీ కట్టుకుంటే మాత్రమే లోపలికి అలౌ చేస్తారు, లేదంటే వాళ్ళు కూడా నార్మల్ ఏ డ్రెస్ వేసుకున్నా కూడా దాని మీద బయట నుంచి మనం పంచ కొనుక్కోవాలి. పంచలాగా వాళ్ళైనా సరే చుట్టుకుంటేనే లోపలికి అలౌ చేస్తున్నారు, లేదనుకుంటే లేదు. మనకి 100 రూపీస్ నుంచి అవైలబుల్ ఉన్నాయి పంచలు వచ్చేసి. 100 నుంచి మినిమం స్టార్టింగ్ ప్రైస్. పర్లేదు, బాగానే ఉంది. ఒక 1 hour 2 hours కోసం కాబట్టి అంతకన్నా ఎక్కువ స్పెండ్ చేయకండి, వేస్ట్ అవుద్ది అమౌంట్ వచ్చేసి. ఇలా అన్నట్టు వీళ్ళు ట్రెడిషనల్ వస్తున్నారు, సేమ్ అలా రావాలి. అంత పర్లేదు, బాగానే ఉంది. కానీ లోపల దర్శనమే ఎందుకో సాటిస్ఫై అవ్వలేదు నేను. రియాలిటీ అయితే కొంచెం డిసప్పాయింటెడ్ అనిపించింది. ఎంత చూసినా కూడా స్వామి ముఖం అయితే కనిపించలేదు నాకు, ఫేస్ అస్సలు కనిపించలేదు. ఓన్లీ ఒక హ్యాండ్ మాత్రమే కొంచెం హెవీగా కనిపించింది, రిమైనింగ్ పార్ట్ కనిపించింది. బట్ ఫేస్ మాత్రం అస్సలు క్లారిటీ కనిపించలేదు. కొంచెం అదొకటి డిసప్పాయింట్మెంట్ అనిపించింది. బట్ ఎనీవే, ఇంకా ఒక దగ్గరికి వచ్చినప్పుడు తప్పదు కాబట్టి స్వామికి నమస్కారం పెట్టుకున్నాము, జనరల్గా బయటకు వచ్చేసాను. లోపల మనకి అన్నదానం ఉంటుంది, అదొక డిఫరెంట్ అన్నదానం. ఇప్పటివరకు నేను ఏ దేవాలయంలో కూడా అలాంటి డిఫరెంట్ అనుభూతిని పొందలేదు. వెరైటీలో వెరైటీ. ఇక్కడ వాళ్ళు ప్లేట్ ఇస్తారు లోపలికి వెళ్ళేటప్పుడు, అది తీసుకోవాలి. బఫెట్, వాళ్ళు బఫెట్లో నిల్చొని ఉంటారు. మనకి వెళ్ళాక రైస్ పెడతారు, ఒక కర్రీ అండ్ పెరుగు చట్నీ లాంటిది ఉంటుంది, ఒక చట్నీ, అంతే. కంపల్సరీ మనం ప్లేట్లో ఎంత అన్నం అయితే పెట్టుకున్నామో అది కంప్లీట్ చేస్తేనే బయటికి అలౌ చేస్తున్నారు, లేదంటే కంపల్సరీ తిని వెళ్ళిన తర్వాతే పంపిస్తారు, లేదంటే అక్కడే కూర్చొని ఉండాలి. అదేందో ఘోరమైన స్ట్రిక్ట్ రూల్స్. నచ్చనిది పెట్టి తినమని చెప్పడం ఇది ఎక్కడ వెరైటీయో నాకు అర్థం కాలేదు. ఈ టెంపుల్లో చూసాను అలాంటి వెరైటీ. ఏదో కొంచెం మంచి ఫుడ్ పెడితే మనం సాటిస్ఫై అయ్యి తినొచ్చు, బట్ డిఫరెంట్గా ఉంటుంది. అది మనం తినడానికి కూడా అసలు ఇక కరెక్ట్ కాదు. ఏదో దేవస్థానం ప్రసాదం కాబట్టి ఇంకేం మాట్లాడలేకపోయాను. ఆఫ్టర్ దట్ తిన్న తర్వాత మనమే ప్లేట్స్ క్లీనింగ్ చేసి ఇవ్వాలి వారికి. అదొకటైతే నాకు ఓకే, నచ్చింది, యాక్సెప్టబుల్. ఈ రిమైనింగ్ పార్ట్ అంత గొప్పగా అయితే అనిపించలేదు నాకు అన్నదానం. దాని గురించి తక్కువ మాట్లాడుకోవాలి, ఎందుకంటే దేవుడి ప్రసాదం కాబట్టి అక్కడతోటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం షేర్ చేస్తున్నాను మీకు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.